దే శా- దేవుడు దేవుడని కొలిసేవాళ్ళు వేళ విధవా గట్రా తిడుతుంటే మాలాంటి వాళ్ళు కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రవర్తన కూడా అలానే ఉంది. వాస్తవంగా ఆయన ప్రవర్తన ఎలా ఉంది? అలా కాదు ఇలా కాదని చిన్నపిల్లగాడు ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడి ఆయననే చిన్నపిల్ల తత్వం చేసుకున్నట్లు ఉంది. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. ఆయన పిచ్చ ఆలోచనలో పిచ్చ పనులు చేస్తుంటే ఓటు ఎందుకు వేస్తారు? కనీసం ఒక 5 ఓట్లు 6 ఓట్లు కూడా పడట్లేదు కదా. అదే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఓట్లు వేయట్లేదు. కమ్యూనిటీ ఏమి ఉండదండి అక్కడ. వీడు పని చేస్తాడా పని చేయడా అని ఆలోచిస్తారు ఎవరైనా సరే. కమ్యూనిటీ ఉంటే పెళ్ళిళ్ళప్పుడు కూడా చూసుకోవాలా, అంతే తప్ప ప్రజాసేవ కార్యక్రమాల్లో అలాంటివి పనికిరావండి. నమస్తే అండి. నమస్తే సార్. కేఏ పాల్ గారు ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాంతిదూత. అవునండి. ఆయన అంటే జనాలు ఎగబడి చూసేవారు అవును మీటింగ్స్కి. అవును. ఇప్పుడు ఎందుకు ఆయన ఎవరు లెక్క చేయట్లేదు? పాలిటిక్స్ అనేటప్పటికి ఎవరో లెక్క చేయట్లేదు. ఆయన సందేశాలు వినట్లేదు, ఆయన మాటలు వినట్లేదు. ఆయన చూస్తేనేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్, మోడీ వాళ్ళు వెళ్ళలేరని అందరినీ ఏకపారేస్తూ ఉంటాడు. ఆయన ఏంటంటారు? ఆయన అలా జనాలు ఎందుకు పట్టించుకోరు? ఒక అద్భుతమైన పేరులో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆడు బురదలో కూరుకుపోయినట్టే. వాస్తవంగా ఒకప్పుడు ప్రపంచ శాంతి దూత అయినటువంటి కేఏ పాల్ గారు పెద్ద పెద్ద దేశాల అధినేతలకి అపాయింట్మెంట్ లేదు. కేఏ పాల్ అపాయింట్మెంట్ కావాలంటే సంవత్సరాలు వెయిట్ చేయాలి. అలాంటి శాంతి దూత ఈవేళ ఏంటో పిచ్చోళ్ళ మారిపోయాడు. అసలు ఈ రాజకీయాల్లోకి రాకూడదండి, అది సంబంధం లేని పని. ఆయన ఎంత అద్భుతంగా అసలు మన ప్రధానమంత్రి వెళ్ళి కలిసి, ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఎన్నో చేసేవారు. అతను బ్రెయిన్లో మరి ఏ పురుగు మెదిలిందో తెలియదు, ఇలా రాజకీయాల్లోకి వచ్చాడు, భ్రష్టు పట్టిపోయాడు పూర్తిగా. అసలు ఎవరో లెక్క చేయకపోవడంగా దేవుడు దేవుడని కొలిసేవాళ్ళు వేళ విధవా గట్రా తిడుతుంటే మాలాంటి వాళ్ళు కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రవర్తన కూడా అలానే ఉంది. వాస్తవంగా ఆయన ప్రవర్తన ఎలా ఉంది? కొన్ని రోజులు కేసీఆర్ని పొగుడతాడు, కొన్ని రోజులు కేసీఆర్ని తిడతాడు, కొన్ని రోజులు కాంగ్రెస్ని పొడుతాడు, కొన్ని రోజులమ్మో కాంగ్రెస్ని తిడతాడు. అలాగే చంద్రబాబు నాయుడిని తిడతాడు, ఇతరుని తిడతాడు, మళ్ళీ పొగుడుతుంటాడు అప్పుడప్పుడు. మెంటల్ వాడిలా మారిపోయాడు. అప్పుడు జగన్మోహన్ తిట్టి ఇప్పుడేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మరి ఎవరు పట్టించుకోరండి, నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ మీద ఉండాలా, ఒక కమిట్మెంట్ మీద ఉండాలి, ఒక నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో మాట్లాడాలి ప్రజాసేవ చేసేవాడు ఎవరైనా కానీ ఆయన ఏమైపోయాడు? ఈ రాజకీయం అనేటటువంటి బురదలో కూరుకుపోయాడు. ఇప్పుడు ఆ బయటికి వెళ్ళలేక, ఇటు అడుపోలేక కొట్టు చచ్చిపోతున్నాడు కొడుతులో పడ్డ ఇలకలాగా. అలాంటి వ్యక్తి అతని ప్రచారాలు వినాలంటే అసలు టీవీల్లోని రేడియోల్లోనే తప్ప మనకి అసలు అతను చూసే యోగ్యత కూడా ఉండదేమో అనుకున్న లాంటి మనిషి రోడ్డు మీదకి వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేసి, పిచ్చి మాటలట్టి ఎకిలి నవ్వులు నవ్వుతూ పిచ్చి వేషాలు వేస్తుంటే మరి పిచ్చోడని అంటారు. ఎవరు పట్టించుకుంటారండి? అంతే కదా. ఆయన స్థాయిని నిలబెట్టుకుని ఉంటే వేళ ఆయన బ్రహ్మాండంగా ఒక పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. స్థాయి మనిషి ఇక్కడికి వచ్చాడు కాబట్టి బురద అంటుకుంది, మనం ఏం చేయలేం. స్మెల్ వచ్చేస్తాడు మనిషి. అంటే ఆయన్ని గెలిపిస్తే అన్న మంచి చేసే అవకాశం ఉంటుంది అంటారా అసలు? అంటే ఒక ఆయన సీటు కూడా ఆయన గెలవడు అసలు. ఎట్లా గెలుస్తాడండి? ఆయన ఒక స్టాండర్డ్ లేదు కదా. ఇప్పుడు నిబద్ధత నిజాయితీ కనిపించలేనప్పుడు ఎవడు ఓటేస్తాడు? ఆయన పిచ్చ ఆలోచనలో పిచ్చ పనులు చేస్తుంటే ఓటు ఎందుకు వేస్తారు? కనీసం ఒక 5 ఓట్లు 6 ఓట్లు కూడా పడట్లేదు కదా. కమ్యూనిటీ వాళ్ళు కూడా ఓట్లు వేయట్లేదు. కమ్యూనిటీ ఏమి ఉండదండి అక్కడ. వీడు పని చేస్తాడా పని చేయడా అని ఆలోచిస్తారు ఎవరైనా సరే. కమ్యూనిటీ ఉంటే పెళ్ళిళ్ళప్పుడు కూడా చూసుకోవాలా, అంతే తప్ప ప్రజాసేవ కార్యక్రమాల్లో అలాంటివి పనికిరావండి. ఇది మాత్రం నిజం. కేఏ పాల్ గారు ఇప్పటికైనా ఈ రాజకీయ దుర్గంధంలో లేకుండా దైవ సేవలో తరిస్తే మంచిదని నేను ఆయన నిరూపించుకోవడానికి పాదయాత్ర లాంటిదైనా చేస్తే మంచిదంటారా? పనికిమాల యాత్ర చేసినా పని లేదు. అయిపోయింది. ఆయన స్థాయి ఎక్కడి నుంచి ఆకాశం నుంచి భూమికి పడిపోయిన వ్యక్తి ఏం చేయాలి ఇప్పుడు? నమస్కారం రావు, ఏదో రాజకీయాలకి తప్పించుకుని దైవ సేవలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ గౌరవం సంపాదించుకోగలుగుతారు. అంటే ఒకప్పుడు మంచిదే కదా, మళ్ళీ అది నిలబెట్టుకోవడానికి ఒక పాదయాత్ర లాంటిదో లేకపోతే మహాసభలు లాంటివి నిర్వహించి, అంటే ఒక స్టాండ్ అంటూ తీసుకుని అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలు అలాంటివి అనౌన్స్ చేస్తే ప్రజలు మళ్ళీ ఆయన కొంచెం గుర్తించే అవకాశం ఉంటుంది అంటారు. ఇవన్నీ మానేసి స్థిరత్వం లేనటువంటి మెంటాలిటీ అవుతుంది. ఆయన ఏం చెప్పినా పిచ్చోడు చెప్పినట్టే ఉంటుంది. పిచ్చోడు చెప్పిన మాట ఎవడన్నా నమ్ముతాడా? అలాగే అయిపోయింది అతని పరిస్థితి. పాదయాత్ర చేస్తే అసలు పాదయాత్ర కాదు, ఏ యాత్ర చేసినా అవ్వదు. ఎందుకంటే శాంతి దూతలాగా ఉండి రోడ్డు మీద రాకూడదండి అతను. అంటే ఆయనకి ఇది సూట్ అవే అంటారు. అసలు రాజకీయం సూట్ అవ్వదు. ఆయన మాట్లాడి అన్నీ నిజమే. సినిమా వాళ్ళు వస్తున్నారు కదా, అంటే ఈ శాంతి దూతలు వస్తే తప్ప. ఇప్పుడు యోగాదిత్యనాథ్ ఉన్నారు, ఆయన ఒక స్వామీజీ. మరి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఒక
మత గురువు ఎందుకు కాకూడదు? స్థిరత్వం, స్టెబిలిటీ, స్థిరత్వం, ఇతను నిలబడతాడన్న నమ్మకం కలిగించాలి ప్రజల్లో. అంటే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే అప్పుడన్నా అవకాశం ఉంటుంది. పొత్తు గిత్తు ఆయనతో ఎవరు పెట్టుకుంటారండి? అంటే ఎవరైనా ఆయన పెట్టుకోవడానికి అసలు ఆయనకి ఒక ఉన్నటువంటి ఓటు ఏం లేదు. అలా ఈ కుటుంబంలో 7 ఓట్లు ఉంటే 5 ఓట్లే పడుతున్నాయి. 5 ఓట్లు పడుతున్నా 2 ఓట్లు ఏమైపోతుందో తెలియట్లే. కాబట్టి అలాంటి వ్యక్తి రాజకీయాల దూరంగా దైవ సేవలో తరించడం మంచిదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన కేఏ పాల్ గారు రాజకీయాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి జగన్, పవన్, మోడీ అందరినీ తిట్టేస్తూ ఉంటాడు, ఆయన ఏకపారేస్తూ ఉంటాడు. కానీ ఆయన ప్రజాదరణ పొందడంలో ఎందుకు విఫలమవుతున్నాడు? ఆయన ప్రజలను ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాడు? ఆయన మాట్లాడేది ఎట్లా అంటే చిన్న తత్వం, అంటే ఏదో చిన్న పిల్లగాడు మాట్లాడిన తత్వము కామెడీ అయిపోయింది. ఒక కేపాల్ అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తి, ఒక పెద్ద నాయకుడు అని మనకి ఎన్ని రోజులు పేరుండే. కానీ ఈరోజు రాజకీయం రాగానే ఏదేదో మాట్లాడేసి అలా కాదు ఇలా కాదని చిన్న పిల్లగాడు ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడి ఆయననే చిన్నపిల్ల తత్వం చేసుకున్నట్లు ఉంది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు, ఎందుకు తిడతాడో ఆయనకే అర్థం కాదు, ఎందుకు పొగుడతాడో ఆయనకే అర్థం కాదు, అసలు ఏం చేస్తుండో ఆయనకే అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడుతాడో అసలు. వచ్చే అయినా ఆయన ప్రభుత్వాన్ని ఏం నిలదీయాలనుకుంటున్నా ఏందో క్లారిటీ లేదు అసలు. ఆయన ఏం మాట్లాడుతున్నా చిన్నపిల్ల తత్వం అయిపోయింది. సో అది ఆయన ప్రజల్లో ఒక ప్రాపర్ ఎజెండాతో పాదయాత్ర లాంటిది ఏమైనా చేసి ప్రజలను ఆకట్టుకుంటే వచ్చే అవకాశం ఉంది. బాగుంటుంది పాదయాత్ర చేసి మీరు హామీలు ఏదైనా ఇస్తే పేద ప్రజలకి అండగా ఉంటే బాగుంటుంది. సో అటువంటివి చేయకుండా సోషల్ మీడియాలో వచ్చి ఏది పడితే అది మాట్లాడి పవన్ కళ్యాణ్ అన్న గురించి, చిరంజీవి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, ఇక్కడ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గురించి, కేసీఆర్ గారి గురించి ఏదేదో మాట్లాడతాడే, నాకు అర్థం కాదు. అంటే ఓన్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికే వచ్చినట్లు ఉంది. ఈరోజు ప్రజలకి మంచి చేయడానికి కాదు, ఏదేదో మాట్లాడతాడు ఆయన. సో అది అంటే ఆయన ఇక్కడ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఇక్కడ నుంచి మొత్తం శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేస్తే బెటర్ అని అంటారు. మంచిది, పాదయాత్ర చేస్తే ప్రజల గిట్ట గుర్తిస్తాడు ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు కదా అని. అంటే పాదయాత్ర చేస్తే ప్రజలు ఫాలో అవుతారంటారా? ఆయన వెంట నడుస్తారంటే ఒకటి మనం ప్రజలకి ఏమైనా చేస్తే మంచి చేస్తే సో నడుస్తారు. ఇప్పుడు ఏం చేయకపోయినా సరే కానీ నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఏం చేస్తుండో నిత్యం ప్రజల్లో ఉంటే కొంచెం సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్టు ఉంటుంది. సీరియస్ పాలిటిక్స్ చేస్తుండో సో ప్రజల్లో వచ్చే అవకాశం గిట్ట ఉంటే కొన్ని ఓట్లు వస్తాయి. సో ఇప్పుడు కాకపోతే ఈ 5 ఏళ్ళలో కాకపోతే నెక్స్ట్ అయినా గెలిచే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదో అవకాశం ఇస్తే మీరు పని చేస్తుంటే ప్రజలు గిట్ట గుర్తిస్తారు, అవును పాదయాత్ర చేసిండు మనోడు అని ఓటేస్తారు. దాని తత్వం మీరు ఎమ్మెల్యే అయినా గిట్ట కొన్ని సేవ చేయడానికన్నా ఉంటుంది. మీరు అది చేయకుండా ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని వచ్చేసి వాడిని ఎవరు పడితే వాళ్ళని తిట్టేసి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరు పడితే వాళ్ళని తిడితే నీకేమొస్తుంది? సోషల్ మీడియా యాక్టివ్ గురించే ఈయన సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడినట్లు ఉంది ఈరోజు. అంతే తప్పితే ప్రజలు ఏమైపోయినా మాకు అవసరం లేదన్నట్లు ఉంది. ఓకే, థ్యాంక్ యూ.